హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రానున్న పండగలు వస్తున్నాయి కదండి, సంక్రాంతి. వాటికి అరిసెలు అనేది చేసుకోవడం మన ట్రెడిషన్. సో ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి బెల్లంతో చేసిన నేతి నువ్వుల అరిసెలు అనమాట. సూపర్గా ఉంటాయండి. చాలా సింపుల్గా చూపించేస్తాను. టేస్ట్ కూడా అదిరిపోతుంది. నేను చూపించిన విధంగా పక్కా కొలతలతో చేయండి. మీ ఇంట్లో వాళ్ళు అదరహో అంటారండి. ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దామా మరి. ముందుగా నేను ఒక 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నానండి. రేషన్ బియ్యం అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా బాగా వస్తాయి. నేనైతే ఒక రోజంతా నానబెట్టుకున్నాను. సో మనము మధ్య మధ్యలో వాటర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. చేంజ్ చేసుకున్న తర్వాత ఒక రోజు గడిచిన తర్వాత ఇలా మనం వాటర్ అంతా కడిగేసుకొని ఇలా జల్లెల్ లాంటి దాంట్లో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ఒక గుడ్డ తీసుకొని చక్కగా మనం ఆరబెట్టుకోవాలన్నా కదా అని చెప్పేసి పూర్తిగా డ్రై అయ్యేదాకా కాకుండా తడి పొడిగా కొద్దిగా ఉంటాయి కదండి, మరీ తడి కావు మరీ పొడిగా కాకుండా ఉంటాయి కదా, అలా ఉన్నప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా బియ్యం వేసుకొని మనము చక్కగా మెత్తగా అలా మిక్సీ పట్టుకోవాలి. పిండి మనం పట్టుకున్న తర్వాత కొద్దిగా జల్లించుకుంటుంటే అలా చేత్తో ఒత్తి పెట్టుకుంటూ ఉండాలి కొద్దిగా పిండి. అప్పుడే మనకేంటంటే ఆ చెమ్మదనం అనేది పోదు. ఇప్పుడు నేను 3 గ్లాసుల బియ్యానికి ఒక అరకిలో బెల్లం తీసుకున్నాను. మనకి అరిసెల బెల్లం అని దొరుకుతుంది మార్కెట్లో, అది తీసుకోండి. లేదంటే నార్మల్ బెల్లం అయినా పర్లేదు. ఒక అరకిలో బెల్లం తీసుకొని మందపాటి గిన్నెలో కానీ కుక్కర్లో కానీ పెట్టుకొని బెల్లం మురిగేంత వరకు నీళ్లు పోసుకొని దాని తర్వాత మనం కరిగించుకోవాలన్నమాట. అలా కరిగిన తర్వాత స్ట్రైనర్ తీసుకొని చక్కగా బెల్లం పాకం అంతా వడగట్టేసుకోండి. ఎందుకంటే మట్టి అవి ఉంటాయి కదా, అందుకని ముందుగా మనము ఆ బెల్లం పాకాన్ని వడగట్టుకొని తర్వాత కుక్కర్ని నీట్గా కడుక్కొని మట్టి అక్కడ ఏమైనా ఉంటుంది కదా కడిగేసుకొని ఆ బెల్లం పాకం అంతా మనం కుక్కర్లో వేసేసుకొని మళ్ళీ మరిగించుకోండి. తీగ పాకం కాదండి, ఇది గట్టి పాకం రావాలి. మనము వాటర్లో వేస్తే ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట. అప్పుడు దాకా చక్కగా మనము బెల్లం అనేది మరిగించుకోవాలి. ఇలా చూసారా, నేను చూపించిన విధంగా ఉండరావాలి. అలా వచ్చిన తర్వాత నెయ్యి, నాకైతే ఒక 1/2 కిలో నెయ్యి అయితే పట్టిందండి. 1/2 కిలో నెయ్యి కొద్దిగా వేసుకుంటూ బెల్లంలో అలా కరిగించుకుంటూ వేసుకుంటూ ఉన్నాను. అలా నెయ్యి అంతా కరిగింది కదండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. తర్వాత ఒక గరిటెడు నువ్వులు కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. అలా కలుపుకున్న తర్వాత ఆ పాకంలోనే కొద్దిగా మనము జల్లించి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, అలా 2 చేతులతో స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. అలా వేసుకుంటుంటే ఇంకొకళ్ళు చక్కగా అలా మనకి అక్కడక్కడ ఉండలు ఫామ్ అవ్వకుండా పిండంతా పాకంలోకి పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం తిప్పుతూ కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండండి. నాకు అరకిలో బియ్యానికి అరకిలో బెల్లం అనేది పట్టింది. సో నేను 2 ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను. ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము అది ఆటోమేటిక్గా గట్టిపడిపోతుంది, మీకు లూజ్గా కనిపించినా కూడా. ఇప్పుడు మనము కరగబెట్టుకున్న నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి కూడా మొత్తంగా పోసేసుకొని ఇప్పుడు నేను నెయ్యి అంతా వేసేసాను. సో నెయ్యి అంతా వేసుకొని ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేసుకుందాము. ఆ పిండికి నెయ్యి అంతా పట్టేలాగా కొంతసేపు కలుపుకున్న తర్వాత నేను పక్కన పెట్టేసుకున్నాను. ఒక 1/2 అవర్ అలా పట్టింది. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఆకు కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని మనం పిండి అనేది ఉంది కదండి, అవి ఉండలుగా చేసుకొని ఇలా ఫ్లాట్గా మనము ఒత్తుకోవాలన్నమాట. నాకు ఆకు కొద్దిగా పెద్దది కాబట్టి నేను ఒకేసారి 3 అలా చేసుకొని పెట్టుకున్నాను. మీరు 1 by 1 అన్నా చేసుకోవచ్చు. సైజ్ అనేది మీ ఇష్టం అండి, చిన్నవైనా చేసుకోండి, కొద్దిగా పెద్ద సైజ్ అన్నా చేసుకోండి. నేను మీడియం సైజ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నువ్వులన్నీ దానిపైన వేసేసి మీకు ఎంత కావాలంటే అంత నువ్వులు వేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా అవి అతుక్కుపోతాయి. ఇప్పుడు ఒక బాణల్లో సరిపడా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదండి అరిసెలవి, అవి 1 by 1 మనము నూనెలో వేసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వాయికి అవి వేగేలోపు నేను ఇంకొన్ని అరిసెలు అనేవి చేసుకుంటున్నాను.
అలా 1 బై 1 అన్నీ వేసుకున్నానండి. బాణాలకి ఎక్కువగా వేయకండి, సరిపడానే వేయండి. అవి కొద్దిగా వేగిన తర్వాత అటు ఇటు తీసుకున్న తర్వాత చిల్లులు గట్టెతో నేను ఇలా ప్రెస్సింగ్ మిషన్లో పెట్టి కొద్దిగా ప్రెస్ చేసేసుకున్నాను లైట్గా. సో ఆయిల్ అంతా పక్కకి వెళ్ళిపోతుందన్నమాట. లేదంటే మీరు 2 గట్టెల మధ్య పెట్టుకోనన్నా ప్రెస్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర అరిసెల చెక్క అని కూడా ఉంటుంది బయట, అది ఉన్న మీ దగ్గర దాంతో అన్న ప్రెస్ చేసుకొని ఆయిల్ అంతా బయటకు వచ్చేసాక తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక పేపర్ మీద కానీ పెట్టుకున్నాం అనుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చేసాయో అరిసెలు. నేను చేసిన విధంగా పక్కా చేస్తారు కదా మరి. తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగేస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తే అంతవరకు బాయ్.